భజహురే మన శ్రీనందనందన అభయ చరణారవిందరే. భజహురే మన శ్రీనందనందన అభయ చరణారవిందరే. మైక్ కావాలంటే పెట్టేది. దుర్లభ మానవ జనమ సత్సంగే దుర్లభ మానవ జనమ సత్సంగే సారో హే భవ సారో హే భవ భజహురే నందనందన అభయ చరణారవిందరే. భాతమరే కణ ఏ దిన జామినే పరీక్షణ ఏ దిన జామినే విఫలే సే వినో కృపణ దుర్జన విఫలే సే వినో కృపణ దుర్జన చపల సుఖల చపల సుఖల हे धन यौवन पुत्र परिजन आचे पर कमल धन जल कमल धन जल जीवन
भजहु हरिपद स्मरण वंदन पाद श्रवण कीर्तन स्मरण भोजन सखी जन आत्मनिवेदन भोजन सखी जन Hare Krishna, Krishna Krishna, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Krishna Krishna, Hare Rama, Rama Rama, Hare Krishna Krishna, Hare Rama, Rama Rama, Hare
Hare Rama, Hare Rama, Rama Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Hare
Rama Rama जय ओम विष्णुपाद परमहंस राजकाचार्य स्तोत्र शतश्री श्रीमद् भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। गौर प्रेमानंद। భజహురే మన శ్రీనందనందన అభయ చరణారవిందరే. కాబట్టి గోవిందదాస్ అనేటువంటి భక్తుడు ఆయన ప్రార్థిస్తున్నారనమాట. ఇది మన యొక్క నిత్య ప్రార్థన అయి ఉంటారు. అందరికి తెలుగు అర్థం అవుతుంది. సో కాబట్టి ఆయన ఏమంటున్నారు, భజహురే మన అంటే ఆయన మనసుని సంబోధిస్తున్నారనమాట. మనస భజహురే, దయచేసి సేవించు. నువ్వు భజన చేయడం అంటే ఏంటి అర్థం? సేవించడం. భజహురే మన ఎవరిని సేవించమంటాడు ఆయన? శ్రీనందనందన. మరి శ్రీ నంద అంటే ఎవరు? నంద మహారాజు యొక్క నందనుడు అంటే కుమారుడు. ఎందుకంటే కృష్ణుడికి చాలా ఇష్టం అన్నమాట. ఎప్పుడైతే నేరుగా కృష్ణుడిని సంబంధించే కంటే తన భక్తుల సంబంధంగా పిలిస్తే కృష్ణుడు ఇంకా ఆనందిస్తారు. కృష్ణ అంటాం సరే, కానీ రాధాకృష్ణ అన్నాం అనుకోండి ఆనందిస్తాడు. శ్రీనందనందన అంటే ఆనందిస్తాడు. ఎందుకంటే కృష్ణుడు ఇప్పుడు ఒంటరిగా ఉండాలనుకోడు, ఎప్పుడు కూడా తన యొక్క ప్రియ భక్తులతో పాటుగా ఉండాలనుకుంటాడు. కాబట్టి భక్తుడు కూడా, నిజమైన భక్తుడు కూడా ఇప్పుడు ఒంటరిగా ఉండాలనుకోడు. నిజమైన భక్తుడు ఎవడైనా సరే ఇప్పుడు ఎలా ఉండాలనుకుంటాడు? ఇతర భక్తులతోనే ఉండాలనుకుంటాడు. ఇంకా చైతన్య మహాప్రభు చెప్తారు, వైష్ణవుని యొక్క లక్షణం ఏమిటంటే అసత్సంగచాడి ఏ వైష్ణవాచార అంటారు. ఎవరు అడుగుతారు చైతన్య మహాప్రభు ఒక వ్యక్తి వైష్ణవుడని ఎలా గుర్తించాలి అని అంటే, ఆయన ఎప్పుడు కూడా వాడు తిలకం పెట్టుకుంటాడు, వాడు జ్యోతి వేసుకుంటాడు, లేకపోతే వాడు సిగ ధరించి ఉంటాడు, ఇవన్నీ ఏం చెప్పలే. ఆయన ఏమన్నారు? అసత్సంగచాడి ఏ వైష్ణవాచార. వైష్ణవుని గుర్తించాలంటే మొదటి లక్షణం వాడు అసత్సంగాన్ని వదిలిపెడతాడని చెప్పన్నారు. అంటే వైష్ణవుల సాంగత్యంలో ఉండేవాడే వైష్ణవుడు అనమాట. అది మొదటి లక్షణం. తర్వాత వాడు ధోతి వేసుకుంటాడా, కుర్తా వేసుకుంటాడా, లేకపోతే తిలకం పెట్టుకుంటాడా, సిగ్గువేస్తాడా, ఇవన్నీ తర్వాత విషయం. జపం చేస్తున్నాడా లేదా, అవి కూడా అర్థమవుతుంది కదా. కాబట్టి మొదటి విషయం ఏంటంటే వైష్ణవుల సాంగత్యం ఉండాలి. కాబట్టి మరి కృష్ణుడు కూడా ఇప్పుడు భక్తుల సాంగత్యంలో ఉండాలనుకుంటాడు, భక్తుడు కూడా ఇప్పుడు భక్తుల సాంగత్యంలోనే ఉండాలనుకుంటాడు. కాబట్టి భజహురే మన శ్రీనందనందన అభయచరణారవిందరే. ఎందుకంటే ఆయన శ్రీకృష్ణ నందనందనుని యొక్క పాదపద్మాలు ఏవైతున్నాయి అభయ చరణారవిందరే. అభయం అంటే ఏమిటి? భయాన్ని తొలగించేటువంటివి. ఈ భౌతిక ప్రపంచంలో భయపడడానికి తగినన్ని కారణాలు ఉన్నాయా లేవా? బుద్ధిమంతుడైన వాడు ఎవడైనా సరే, తెలివైన వాడు ఎవడైనా సరే ఎప్పుడు భయపడుతూనే ఉంటాడు ఈ ప్రపంచంలో. తెలివైన వాడు ఎప్పుడు కూడా నాకు ఎలాంటి భయం లేదని అన్నాడు అనమాట. అనొచ్చు, అంటే నేను కృష్ణుని యొక్క చరణాలను ఆశ్రయించాను కాబట్టి నాకు భయం లేదనొచ్చు. అలా కాకుండా నేను కృష్ణుడి యొక్క చరణాలని ఆశ్రయించాను కాబట్టి నాకు భయం లేదని కాకుండా వేరే విధంగా నాకు భయం లేదన్నట్టు వాడు ఒక ఫస్ట్ క్లాస్ ఫూల్ అయి ఉండాలన్నమాట. అర్థమవుతుంది కదా. సో కాబట్టి భక్తుడికి మాత్రమే భయం ఉండదు. కాబట్టి భక్తుడు ఇప్పుడు భయపడుతుంటాడు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం భయంతో కూడుకున్నటువంటిది. జన్మ మృత్యు జరావ్యాధి ఉన్నాయి. ఆధ్యాత్మిక అది దైవిక అది భౌతిక క్లేశాలు ఉన్నాయి కదా. కాబట్టి భక్తుడు ఎప్పుడు కూడా కృష్ణుడిని మర్చిపోతానేమో అనేటువంటి భయంతో ఉండాలన్నమాట.
కృష్ణుని ఎప్పుడు కూడా నేను మర్చిపోకూడదు అనేటువంటి భావనలో ఉన్నారు. కాబట్టి ఏమన్నాడు, కృష్ణుని యొక్క పాద పద్మాలని ఆశ్రయిస్తే అప్పుడు మనకి భయం అనేది ఉండదు. మరి కృష్ణుని యొక్క పాద పద్మాలని ఆశ్రయించడం అంటే ఏమిటి అంటే, ఒక పెద్ద కృష్ణుని యొక్క పెద్ద ఫోటో పెట్టుకొని ఇప్పుడు ఆయన పాదాలను అలా పట్టుకొని ఉండడం ఏమిటి దాని అర్థం? మరి కృష్ణుని యొక్క పాదాలని ఆశ్రయించి ఉండడం అంటే అందుకే మనం చెప్తాం ప్రభుపాద అని చెప్పంటాం. చూడండి, ప్రభుపాద అంటే అర్థం ఏంటంటే, ఎవరు అయితే ప్రభు యొక్క పాదములను ఆశ్రయించి ఉన్నాడు. ప్రభు అంటే ఎవరు? మహాప్రభు. ఎవరు? చైతన్య మహాప్రభు. అలాగే మహాప్రభు అంటే సాధారణంగా ఒరిస్సాలో మహాప్రభు అంటే జగన్నాథుని మహాప్రభు అంటారు. కాబట్టి మహాప్రభు ఎవరు? కృష్ణుడు. కాబట్టి మహాప్రభు యొక్క పాదముల చెంత ఎల్లప్పుడూ ఉండేవాడు అని అర్థం ప్రభుపాద అంటే. మరొక అర్థం ఏంటంటే, ఎవరి పాదముల చెంత అనేక మంది ప్రభువుల ఆశ్రయాన్ని పొంది ఉంటారు అని అర్థమవుతుంది కదా. ఎవరి పాదముల చెంత అనేక మంది ప్రభువులు ఆశ్రయాన్ని పొంది ఉంటారు. ఉదాహరణకి శ్రీల ప్రభుపాదులు వారు, ఆయన్ని ఆశ్రయించి ఎంతోమంది శిష్యులు ఉన్నారు. మనం ఎవరెవరినైతే ప్రభు అని పిలుస్తున్నామో వాళ్ళందరూ ఎవరి ఆశ్రయాన్ని పొంది ఉన్నారు? ప్రభుపాద ఆశ్రయాన్ని పొంది ఉన్నారు. కాబట్టి అది కూడా ప్రభుపాద అంటారు. కాబట్టి అభయచరణాల విందరే అంటే ఈ కృష్ణుని యొక్క అభయచరణాలను ఆశ్రయించాలంటే ఎలా అంటే, ఆయన యొక్క భక్తులని ఆశ్రయించడం వల్ల, ఆయన యొక్క భక్తులని ఆశ్రయించడం వల్ల. చూడండి, ఆ విధంగా మనం కృష్ణుని యొక్క పాదాశ్రయాన్ని మనం పొందుతాం. మరి వారిని ఆశ్రయించడం అంటే అర్థం అంటే వారి యొక్క ఆదేశాలను అనుసరించడం అని అర్థం. కాబట్టి గోవిందదాస్ ఆయన ప్రార్థిస్తున్నారు, భజహురే మన శ్రీనందనందన అభయ చరణారవిందరే. చూడండి, కాబట్టి ఆయన యొక్క చరణారములను మనం ఆశ్రయించాలి. ఆ తర్వాత ఆయన ఏమంటున్నారు, దుర్లభ మానవ జన్మ సత్సంగి. చూడండి, దుర్లభ మానవ జన్మ. ఎందుకంటే మరి మనకి దుర్లభ అంటే చాలా కష్టం అంటే లభించడం. ఏమిటది? మానవ జన్మ. మానవ జన్మ లభించడం అనేది చాలా చాలా కష్టతరమైనటువంటి విషయం. ఎందుకని 84 లక్షల జీవరాశుల్లో నానాయోని పెరే కదర్య భక్షణ కరే. మరి మనం ఈ 84 లక్షల జీవరాశులు అనేకమైనటువంటి యోనుల గుండా మనం ప్రయాణం చేసి చివరికి మనకి ఇదిగో ఈ మానవ జన్మ అనేది లభించింది. కాబట్టి ఇది చాలా దుర్లభం లభించడం. దుర్లభ మానవ జన్మ సత్సంగే. మరి ఏం చేయాలి? మనం దుర్లభమైన మానవ జన్మ లభించింది కాబట్టి ఏం చేయాలి? సత్సంగంలో ఉండాలి. సత్సంగం అంటే ఉండాలి. సత్ అంటే ఎవరు? సత్ అంటే శాశ్వతమైనది అని, సత్ అంటే సాధువులు అని అర్థం. చూడండి, జనమ సత్సంగే. కాబట్టి సత్సంగంలో గడపాలి అంటే సాధువుల యొక్క సాంగత్యంలో గడపాలి. మరి ఎవరు సాధువు అంటే కృష్ణ భక్తులే సాధువు. కాబట్టి వారి యొక్క సంఘంలో గడపాలి. తారోహో ఏ భవ సింధురే. చూడండి, ఆ విధంగా మరి సాధువుల యొక్క సాంగత్యంలో ఉంటే ఏమవుతుంది? తారోహో అంటే దాటడం అన్నమాట. చూడండి, తరించడం అంటే దాటడం. తీర్థము అనడం అంటే దాటేటువంటి ప్రదేశం. తారోహో ఏ భవ సింధురే. భవ అంటే ఏమిటి? జన్మ మృత్యు జరా వ్యాధిని భవ అంటారు. సింధు అంటే సముద్రం అన్నమాట. చూడండి, కాబట్టి తారోహో ఈ భవ సింధురే. కాబట్టి ఏ విధంగా మనం ఈ భవ సాగరాన్ని దాటొచ్చు? సత్సంగంలో ఉండడం ద్వారా. కాబట్టి మానవ జన్మ అనేది లభించిందంటే మన జీవిత లక్ష్యం ఏమి ఉండాలి? మనం ఎప్పుడు కూడా సత్సంగంలో ఉండాలి, భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి. ఎన్నడూ కూడా భక్తుల సాంగత్యాన్ని విడిచిపెట్టకూడదు అనమాట. ఇంకా తర్వాత ఆయన ప్రార్థిస్తున్నారు, సీత ఆ తప. చూడండి, మరి ఈ ప్రపంచంలో మన పరిస్థితి ఏమిటి? సీత అంటే చలి, తపము అంటే ఏమిటి? వేడి. సీత ఆ తప వాత భరీషణ. చూడండి, వాత అంటే వాతం, గాలి దుమ్ములు ఇవన్నీ వస్తుంటాయి. భారీష్, హిందీలో భారీష్ అంటే ఏమిటి? వర్షం. కాబట్టి సీత ఆ తప వాత భరీషణ ఏ దిన జామిని జాగిరే. చూడండి, రాత్రింపగళ్ళు నాకు నిద్ర లేకుండా గడుపుతున్నాను అని చెప్పంటున్నారు. ఎవరు? గోవిందదాస్. ఎందుకని? చలి వలన, వేడి వలన, వర్షం వలన, గాలి వలన రాత్రింపగళ్ళు నిద్ర లేకుండా గడుపుతున్నాను. ఏ దిన జామిని జాగిరే విఫలే సేవిను. జాగిరే అంటే జాగరణ, మెలకుగా ఉన్నాను అర్థం. జీవ్ జాగు అంటారు. విఫలే సేవిను. చూడండి, అనవసరంగా సేవించాను.
విఫల్య సేవిను తర్వాత ఏమంటుంది ఆయన? కృపణ దూరచన. ఎవరిని సేవించాను అనవసరంగా? కృపణులను. కృపణులు అంటే ఎవరు? లోహులు అనమాట, దుర్జనులు, మంచివాళ్ళు కాదు. విఫల్య సేవేను కృపణ దుర్జన చపల సుఖల బలాభిరే. ఎందుకని సేవించారు వాళ్ళందరినీ? చపల సుఖం కోసం. చూడండి, చపల సుఖం అంటే ఏమిటి? ఫ్లీటింగ్ హ్యాపీనెస్ అని చెప్పారు. అంటే తాత్కాలికమైనటువంటి దానికోసం. చపల సుఖల బలాగిరే. చూడండి, తాత్కాలికమైనటువంటి సుఖం కోసం నేను ఎవరిని సేవించానో? కృపణ దురజన. కృపణులు అంటే ఎవరు? లోహులు. అంటే ఎవరు వస్తారు ఈ కేటగిరీలోకి అంటే? లోహులు అంటే మనల్ని కేవలం వారి యొక్క స్వార్థం కోసమే వాడుకుంటారు తప్ప మన యొక్క లాభం కోసం ఆలోచించినటువంటి వాళ్ళు. చూడండి, అంటే ఎప్పుడు వాడి కోసమే వాడుకుంటాడు తప్ప అవతల వాడు పాపం జీవితంలో బాగుపడుతున్నాడా లేదా, వాడు ఎలా ఉన్నాడు ఏమిటని ఆలోచించరు అనమాట. కేవలం నాకు పని చేయి, నా కోసం అవతల వారి శ్రేయస్సుని ఆలోచించారు. ఎవరు వస్తారు ఈ కేటగిరీలోకి? కుటుంబ సభ్యులు వస్తారు. కుటుంబ సభ్యులు వస్తారు కదా. వాళ్ళు కృష్ణ చైతన్యంలో లేరనుకోండి కుటుంబ సభ్యులు, వాళ్ళు ఇప్పుడు ఏం ఆలోచిస్తారు? అదిగో నేను కష్టపడి పెంచాను, నీకు ఇంత ఖర్చు పెట్టాను, నీకు ఇంత పెట్టుబడి పెట్టాను, నీ మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాను నేను, కాబట్టి ఇప్పుడు నాకు నువ్వు చక్రవడ్డీతో సహా తిరిగి, కాబట్టి నా కోసం పనిచేయి, అంతే కదా. అప్పుడు మనం నిజమైనటువంటి, ఎప్పుడైతే మనం ఇంట్లో ఒక వ్యక్తి భక్తుడు అవుతాడో అప్పుడు కుటుంబ సభ్యుల నిజ స్వరూపం బయటపడుతుంది. అప్పటి వరకు అంతా బాగుంటుంది, హోమ్ స్వీట్ హోమ్ అన్నట్టుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే భక్తులం అవుతామో అప్పుడు అది స్వీట్ హోమా లేకపోతే అది ఏమంటారు దాన్ని, చేదుగా ఉంటుందా అనేది అప్పుడు మనకు అర్థం అవుతుంది. వెంటనే అప్పుడు వాళ్ళు అన్నీ ఆలోచించడం మొదలు పెడతారు. అయ్యో వెళ్ళకూడదు, ఎందుకు వెళ్ళిపోతే ఎలా, మా స్వార్థం అంటే ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయేదే ఉండదు. కాబట్టి భక్తులు అయిపోతే ఎలా, మా ఇంద్రియ భోగం ఏమైపోతుంది, మేము ఎలా ఎంజాయ్ చేయాలి జీవితం, మేమే ఏమైపోవాలి. చూడండి, మా ఇంద్రియాలు ఏమైపోవాలి, నువ్వు అలా అయిపోతుంది. చూడండి, మా ఇంద్రియాలు నిన్నే నమ్ముకుని ఉన్నాడు. చూడండి, కాబట్టి కృపణులు అన్నమాట వీళ్ళంతా. అంటే వాళ్ళ స్వార్థం వరకే తప్ప. మరొక వివరణ ఏమిటంటే, కృపణులు అంటే మనకి ఇంద్రియాలు కూడా కృపణులు అనమాట. లోబులు, మైజర్స్. ఎందుకని మన ఇంద్రియాలు ఎప్పుడు కూడా ఏమంటాయి? ఇంద్రియ భోగం రాని 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 అంటాయి. ఇప్పుడైనా సార్ చాలు అంటాయా? లేదు కదా. మరి అందుకే బహుశా ప్రబోధానంద సరస్వతి ఆయన అంటారు, ఏమంటారంటే, నేను జీవితాంతం ఇంద్రియాలను సేవించాను, కానీ ఇంద్రియాలు ఎప్పుడు కూడా నా మీద దయతలిచి చాలు, ఇక చాలు, నువ్వు వెళ్ళి ఇంకా మమ్మల్ని సేవించింది చాలులే, ఇంక నువ్వు కృష్ణుని సేవించు అని చెప్పి ఇప్పుడు అనలేదు. అందుకే నేను వాటి సాంగత్యాన్ని విడిచిపెట్టాను అంటాడు ఆయన. అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు తింటాం, తిన్న తర్వాత కొంచెం సంతృప్తి కలుగుతుంది, మరి తర్వాత మళ్ళీ రోజు మళ్ళీ రానివ్వమంటాయి. చూడండి, కళ్ళు, చెవులు, ముక్కు అన్ని ఇంద్రియాలు కూడా అదే పని. రాని ఇంకా మాకు కావాలి, ఇన్పుట్స్ కావాలి ఇంకా. చూడండి, మరి దుర్జనులు అంటే ఎవరు? దుర్జనులు అంటే ఇక్కడ దుర్జనులు అంటే వ్యవహారికంగా మనకు తెలిసిందే. అంటే ఎవరైతే భక్తులు కాని వాళ్ళు. మరొక దుర్జనులు ఎవరంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు. వీళ్ళు కూడా దుర్జనులు అనమాట. కాబట్టి ఆయన బాధపడుతున్నాడు, ఏమంటున్నాడు, నేను విఫలే సేవిని, వీళ్ళందరినీ అనవసరంగా సేవించాను. ఎవరెవరిని? స్వార్థపూరితమైనటువంటి కుటుంబ సభ్యులని, అలాగే ఇంద్రియాలని అనవసరంగా సేవించాను. దుర్జనులను సేవించాను. ఎవరిని? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలను సేవించాను. వీళ్ళంతా దుర్జనులు. వీళ్ళు కేవలం నన్ను దోచుకోవడం కోసమే తప్ప నన్ను భగవత్ సేవలో నియోగించేవాడు కాదు. కాబట్టి విఫలే సేవను కృపణ దురజన చపల సుఖల బల ఆగిరే. ఎందుకని సేవించాను వాళ్ళు ఇప్పటి వరకు? వాళ్ళు ఏదో నాకు సుఖాన్ని ఇస్తారని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. ఏ ధన యవ్వన అని చెప్పి తర్వాత ఆయన అంటున్నాడు, ఏ ధనం అంటే ఏమిటి? ధనం కానీ, జనం అంటే జనులు కానీ, యవ్వనం కానీ, పుత్రపరీజన, చూడండి, పుత్రులు కానీ లేకపోతే బంధువులు కానీ, ఏ ధన యవ్వన పుత్ర పరీజన చెప్పాల. తర్వాత ఏమంటారు? ఇతేకి పరతీతిరే అని చెప్పంటాడు. చూడండి, ఏదైనా యవ్వన పుత్ర పరిజన ఇతేకి ఆచే పరతీతిరే. చూడండి, సో వీళ్ళు నన్ను రక్షిస్తారని ఏముంది? నమ్మకం ఏమైనా ఉంది అందులో? చూడండి, ఇతేకి ఆచే పరతీతిరే అంటే వీళ్ళు నాకు ముక్తి కలిగిస్తారని, వీళ్ళు నన్ను భవసాగరం దాటిస్తారని ఏమిటి నమ్మకం ఇందులో? ఇంకా ఆయన ఏమంటున్నాడంటే, ఈ జీవితం చాలా తాత్కాలికమైనటువంటిది. కమలదళ జల జీవన ఠలమల. చూడండి, జీవితం అలాంటిది. కమలదళం అంటే మనకి పద్మం యొక్క కమలదళం అంటే అందరికీ అర్థమవుతుంది.
ఈ కమలం యొక్క తామరాకుపై నీటి బిందు అని చెప్పండి. కమల దళ జల జీవన టలమల. చూడండి, ఈ మనం ఎప్పుడైనా చెరువుల్లో మనం చూస్తే పద్మంపై నీటి బిందు ఉంటుంది, అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు అనమాట, ఊగుతూ ఉంటుంది. కమల దళ జల జీవన టలమల. టలమల అంటే ఏంటి? ఇప్పుడు అప్ అండ్ డౌన్ అవుతుంటుంది జీవితంలో. చెప్పలేము ఎలా ఉంటుందో. కమల దళ జల జీవన టలమల భజహు హరిపద నీతిరే అని చెప్పన్నాడు. కాబట్టి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి వెంటనే ఇప్పుడు నీకు నీ చేతిలో అవకాశం ఉంది కాబట్టి, ఇప్పుడు నీకు మానవ జన్మ ఉంది కాబట్టి, నీకు ఈ విషయాలన్నీ అర్థమయ్యాయి కాబట్టి వెంటనే నువ్వు ఏం చేయాలి? భజహు హరిపద నీతిరే. వెంటనే ఏం చేయాలి? హరి యొక్క పాదపద్మాల్ని పట్టుకోవాలి. మరి ఏం చేయాలి? ఎలా భజించాలి ఆయన చెప్తున్నాడు తర్వాత పంక్తిలో. శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాస్యరే. శ్రవణం అంటే వినడం ద్వారా. అన్నిటికంటే ముందు ఏమిటి? శ్రవణం. ఈ శ్రవణం అనేది భక్తికి తల్లి అన్నమాట. చూడండి, శ్రవణం. వినడం చదవడం రెండు ఒకటే. ఎందుకంటే ప్రభుపాదుల వారు మనం ఏదైతే వినాలని అనుకున్నారో అదే మనకి గ్రంథాల్లో రాసి ఇచ్చారు. వినాలి, ఏదైతే చదివామో మళ్ళీ దాన్ని కీర్తన, ఇతరులకు కూడా దాన్ని తెలియజేయాలి. ప్రచారం కూడా అందులోకి వస్తుంది. శ్రవణ కీర్తన స్మరణ వందన పాదసేవన దాస్యరే పూజన సకీజన ఆత్మనివేదన గోవిందదాస అభిలాషరే అని చెప్పారు. కాబట్టి ఇదే ఈ గోవిందదాసుని యొక్క అభిలాష. కాబట్టి చాలా చక్కటి గీతం అన్నమాట. మొత్తం సారం అంతా కూడా అందులో ఇవ్వబడింది. అందుచేత మనం చాలా గంభీరంగా స్వీకరించాలి. మనం ఏదో ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం. నేను ఇన్నాళ్ళ తర్వాత మానవ జీవితంలో ప్రణాళికలు వేసుకోవడం చాలా సర్వసాధారణం కదా. తర్వాత నేను ఇప్పుడు చేస్తాను, అప్పుడు చేస్తాను, భగవద్గీత చదవమన్నాను అనుకో, లేదు ఇంకొక 10 ఏళ్ళ తర్వాత చదువుతాను, అది మనకి గ్యారంటీ ఉన్నట్టు ఏదో సర్టిఫికేట్. అర్థం జపం చేయమంటే చేస్తాం, ఇంకా ఉంది కదా, టైం ఉంది కదా. తెలియని వాడు అలా వాయిదాలు వేసుకోవచ్చేమో, కానీ తెలిసిన వాడు మాత్రం ఆ విధంగా చేయకూడదు. అందుకే మనకున్నటువంటి సమయాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. స్మరణిత్యం అనిత్యత. ఈ జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు. మనం యవ్వనంలో ఉన్నాం కదా, ఇంకా చాలా కాలం జీవిస్తాం కదా అనుకుంటే పొరపాటు. మనం కలియుగంలో ఉన్నాం, ఎవరు ఎప్పుడు ఏమవుతారో తెలియదు. అహాని భూతాని గచ్చంతి హయమాలయం. చూడండి, అహాని అంటే రోజు రోజు భూతాన్ని జీవులు గచ్చంతి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? యమాలయానికి. శేష మిగిలిన వాళ్ళు స్థావరం ఇచ్చంతి, మేము ఇక్కడే ఉంటాం అనుకుంటారు. శేష స్థావరం ఇచ్చంతి కిమాశ్చర్యం అతఃపరం. చూడండి, దీనికంటే ఆశ్చర్యం మరే ఉంది అని చెప్పి అన్నాడు ఎవరు? యుధిష్ఠిరుడు. కాబట్టి చూస్తున్నాం, మనం ఏదో ఇంకా వయసులో ఉన్నాం కాబట్టి మనకి ఇంకా చాలా ఆయుష్ ఉంటుంది అనుకుంటే పొరపాటు. ఏమో ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు మనం. కాబట్టి మనకి మన చేతిలో ఉంది. నెవర్ ట్రస్ట్ ఫ్యూచర్ అని చెప్పంటారు. భవిష్యత్తును నమ్మొద్దు ఎప్పుడు కూడా. భవిష్యత్తులో ఏదో అవుతుంది, ఏదో చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, నీ చేతిలో ఇప్పుడు ఏముంది అదే వాస్తవం. నీ చేతిలో లేనిదని నమ్మడానికి లేదు. కాబట్టి చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. మరొక శ్లోకం ఉంది మనకి శ్రీమద్ భాగవతం 2వ స్కంధంలో చెప్తారు. ఆయుర్హరతి వైపుంషాం ఉద్యన్న స్తన్న చైన్నసౌ అని చెప్పంటారు. అసౌ అంటే సూర్యుడు. అసౌ అంటే ఎన్నసౌ అని చెప్పి. ఈ సూర్యుడు ఏం చేస్తాడు? ఉద్యన్న స్తన్. చూడండి, ఉదయించడం ద్వారా అస్తమించడం ద్వారా ఏం చేస్తాడు? ఆయుర్హరతి, ఆయువును హరిస్తాడు. కానీ ఒకరికి మాత్రం ఇక్కడ మినహాయింపు ఉంది. ఎవరు? తస్యర్తే. తస్య అంటే వారు, ఋతే అంటే ఎక్సెప్షన్. తస్యర్తే యక్షణో నీత. ఎవరైతే తమ యొక్క కాలాన్ని నీత అంటే వినియోగిస్తారో, ఎందులో ఉత్తమ శ్లోక వార్తయ. ఉత్తమ శ్లోకుడు అంటే ఎవరు? భగవంతుడు. భగవంతుని యొక్క వార్తలలో చూడండి, వార్త అనేది పెట్టారు. ఇప్పుడు అందరూ వార్తలు తెలుసుకోవడంలో ఉదయం లేవగానే మొట్టమొదటి పని ఏమిటాడు? కళ్ళు కూడా తెరవడు. ఎక్కడుంది దొరికింది. కళ్ళు తెరుస్తాడు. ముందు తెలిసి ఏం కనిపించదు. ముందు వాట్సాప్లో మెసేజ్లు ఏమి వచ్చినాయా కదా, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో అది ఏమిటో కూడా నాకు తెలియదు. ఎందుకంటే అదృష్టవశాత్తు ఈ జీవితంలో నేను అందులో ప్రవేశించలేదు. చాలా మంది చెప్తే వినడం తప్ప. మా సోషల్ మీడియా రోజులన్నీ ఆత్మూర్తిక కాలంలోనే అయిపోయినాయి. అప్పుడే తిరోగకాలు ఇచ్చేసాం. అది చాలా మంది తెలుసు కూడా ఉండదు. కాబట్టి అదృష్టవంతులు అనమాట.
సో కాబట్టి ఇదేదో భౌతికమైన వాళ్ళ గురించి బయట వాళ్ళ గురించి నేను చెప్తున్నాను అనుకుంటే పొరపాటు, భక్తుల కోసం చెప్తున్నాను. భక్తులు కూడా ఉదయం లేవగానే ముందు ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది చూడండి. కాబట్టి మనం ప్రతిరోజు కూడా మనం గుర్తుంచుకోవాలి, మన ఆయుష్ అయిపోతుంది. మనం ఏం చేసాం, ఏదో రోజు మనం బాధపడే రోజులు వస్తాయి. అయ్యో నేను సమయం వృధా చేసుకున్నానే, చదువుకునే అవకాశం వచ్చినా నేను చదవలేకపోయానే, వినే అవకాశం వచ్చినా వినలేకపోయానే, జపం చేసే అవకాశం వచ్చినా జపం చేయలేకపోయానే అని బాధపడే రోజులు రాకూడదు అనమాట. కాబట్టి మనం రోజు చూసుకుంటాను. భక్తులు కూడా నేను ఈరోజు నిన్న అందులో చూస్తున్నాం అనమాట. ఇప్పుడు నా మైండ్లోకి ఇన్పుట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, భాగవతం నుంచి, భగవద్గీత నుంచి, శాస్త్రాల నుంచి ఈరోజు నా మనసులోకి ఎంత ఇన్పుట్ వెళ్ళింది, లేకపోతే ఈ సోషల్ మీడియా నుంచి ఇన్పుట్ ఎంత వెళ్ళింది రోజు చూసుకోవాలన్నమాట. ఈరోజు నేను ఇతరులు చెప్పిన విషయాలు ఇవన్నీ వినడం ఎంతసేపు గడిపాను, భాగవతం నుండి, భగవద్గీత నుండి, శాస్త్రాల నుండి నేను ఎంత తీసుకున్నాను సమాచారం, ప్రతిరోజు మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. చాలాసార్లు భక్తులకి చదవడానికి సమయం ఉండదు, కానీ వాళ్ళకి ప్రపంచంలో జరిగే విషయాలను తెలుసుకోవడానికి సమయం ఉంటుంది. దురదృష్టం అనమాట. కాబట్టి ఇప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి, అయిపోతుంది జీవితం. ఆల్రెడీ అక్కడ భటులు బయలుదేరారు అని చెప్పి ఇప్పుడు కూడా మనం అనుకుంటూ ఉండాలి. కోర్స్ భక్తులైనటువంటి వాడికి యమభటులు రాదు, అది వేరే విషయం. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతిరోజు కూడా మనం. ఎంత ఈరోజు, ఎందుకంటే మన చైతన్యం అనేది, ఎందుకంటే కృష్ణ చైతన్యం అని చెప్పి అంటున్నాం. మనం రోజంతా సేవ చేయొచ్చు, అందులో తప్పేం లేదు. కానీ మన చైతన్యం అనేది సక్రమంగా ఉండాలి. సమస్యలు ఎప్పుడు వస్తాయంటే మనం ప్రతిరోజు కూడా మన చైతన్యాన్ని మనం సంస్కరించుకోవడానికి, ఎందుకంటే మనం భౌతిక ప్రపంచంలో ఉంటాం కాబట్టి మన చైతన్యం మలినం అయిపోతుంటుంది ఈ రోజుకి ఆ రోజు. అందుకే కదా చైతన్య మహాప్రభు ఏమంటున్నారు, చేతో దర్పణ మార్జనం భవ మహాధావాగ్ని నిర్వాపణం అని చెప్పి అంటున్నారు. కాబట్టి ప్రతిరోజు కూడా మనం మన చైతన్యాన్ని పరిశుద్ధం చేసేటువంటి కార్యం ఏదో చేయాలి కదా. మరి ఆ చైతన్యాన్ని పరిశుద్ధం చేసేటువంటి కార్యాలు ఏమిటి మనకి? హరే కృష్ణ, నాట్ యూజ్ యువర్ హ్యాండ్ వెన్ యూ ఆన్. ఓకే, సో మన చైతన్యాన్ని పవిత్రం చేసేటువంటి కార్యాలు ఏమిటి అంటే శ్రవణం, కీర్తనం. మరి ఈ రెండు కనుక సక్రమంగా జరగకపోతే మనం చేసేటువంటి సేవ సరైనటువంటి చైతన్యంతో చేయకుండా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతిమంగా మనం సేవ చేయాల్సిందే. ఆధ్యాత్మిక ప్రపంచంకి వెళ్ళి అక్కడ మనం ఏమి జపం చేస్తూ జపాల మీద తిరగటం ఏమి ఉండదు. అక్కడ మనం ఏమైనా కూర్చొని ప్రవచనాలు చెప్పడాలు ఏమి ఉండవు. అవన్నీ చేయాల్సింది ఇక్కడ, అర్థం కదా. ఇక్కడ మనం చేయాలి అవి. అక్కడికి వెళ్ళిన తర్వాత కేవలం సేవే. కాబట్టి ఇక్కడ కూడా మీరందరూ చక్కగా అందరూ సేవ చేస్తున్నారు. కానీ అదే సమయంలో తస్మాత్ జాగ్రత్త, చైతన్యం సరిగా ఉందా లేదా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఉదాసీన వైఖరితో ఉండకూడదు అనమాట. ఆ సేవే కదా చేయాల్సింది, సేవే కదా చేస్తున్నాం, అలా చేస్తూ ఉండొచ్చు. కానీ వీ హ్యావ్ టు టేక్ సమ్ టైం, కొంత సమయం తీసుకొని మన చైతన్యాన్ని ఈ రోజుకి ఆ రోజు ఉతకడానికి మనం సమయాన్ని తీసుకోవాలి. కాబట్టి ప్రతిరోజు ఎంత మనకి ఇతర సేవల్లో నిమగ్నమైనప్పటికీ ఏదో ఒక విధంగా శ్రవణం చేయడం ద్వారా, ఒకసారి మనకి చదివేటువంటి అవకాశం రాకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. అలాంటి సమయాల్లో మనం సేవ చేస్తూ ఉండగా ఏదైనా ప్రవచనం వినడం, ఇది మనం చేయాలన్నమాట. కాబట్టి ఎప్పుడు మన చెవిలోకి వెళుతూ ఉండాలి. మనం ఏ విధంగా వాతావరణాన్ని తయారు చేసుకోవాలంటే, మనం సేవ చేసేటప్పుడు అంటే ప్రతిరోజు మనం చదవాలి శ్రీల ప్రభుపాదుల గ్రంథాలు. ఆయన చెప్పి 2 గంటలు చదవాలని చెప్పి, అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ దాన్ని ఒక లక్ష్యంగా మనం పెట్టుకోవచ్చు. కనీసం 1 గంటన్నర, లేకపోతే గంట, లేదా అరగంట, కనీసం పావు గంట, కనీసం 10 నిమిషాలు. అది కూడా వీలు కావట్లేదంటే కనీసం మనం సేవ చేసేటప్పుడు కనీసం మనం శ్రవణం చేసేటువంటి విధంగా మనం జాగ్రత్త తీసుకోవాలి. చాలామంది కీర్తనలు వింటూ ఉంటారు, సరే ఓకే, అందులో కీర్తనలు వినొచ్చు. కానీ ప్రవచనాలు వినడం, మనం సేవ చేసేటప్పుడు ప్రవచనాలు వింటూ ఉంటే మనకి, ఎందుకంటే మనకి ఆధునిక ప్రపంచంలో ఇది కృష్ణుడు ఏర్పాటు చేసిన ఒక విధానం అనమాట. మనకి అన్ని రికార్డింగ్స్ అన్నీ ఇవన్నీ వచ్చాయి. బెస్ట్ యూజ్ ఆఫ్ బ్యాక్ బార్గెన్ అన్నట్టుగా మనకి ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కలియుగంలో తెలుసు ఎలా ఉంటాయి పరిస్థితులు, కాబట్టి దానికి తగినట్టు ఏర్పాట్లు కూడా ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం వినియోగించుకోవాలి చక్కగా.
ఒకవేళ ఇంకా ఆదర్శనీయమైంది భక్తులు సేవ చేస్తూ భగవంతుడికి లీలలని చర్చించుకోగలిగితే అది ఆదర్శనీయం. కానీ సాధారణంగా ఇంకా ఆ స్థాయిలో అందరూ ఉండరు కాబట్టి మనం ఏదైనా రికార్డింగ్ పెట్టుకొని దాన్ని వినడం అనేది మంచిది. అందుకే భక్తులందరూ కూడా అందరూ కూడా ఏవో కొన్ని స్తోత్రాలు, కొన్ని స్తుతులు, కొన్ని అష్టకాలు నేర్చుకుని ఉండాలి. వైష్ణవ గీతాలు నేర్చుకుని ఉండాలి. నేను ఒకవేళ మనకి ఎవరు లేకపోయినా చుట్టూ మనం ఒంటరిగా ఉన్నప్పటికీ మనం సేవ చేస్తూ ఉంటే చక్కగా మనం ఆ స్థుతులు పాడుకుంటూ మనం చేయొచ్చు. వైష్ణవ గీతాలు ఉన్నాయి, ఇలాంటిది ఉంది, భజహురే మనం ఉంది, లేకపోతే మనకి దామోదరాష్టకం ఉంది, లేదా బ్రహ్మ సంహిత ఉంది, అనేకమైనవి ఉన్నాయి. భగవద్గీత చక్కగా మనం పారాయణ, మనం కొన్ని అధ్యాయాలు చక్కగా నేర్చుకోగలిగితే, విష్ణు సహస్రనామం ఉంది, ఏవో ఒక రకమైనటువంటి స్థుతులు, స్తోత్రాలు మనం నేర్చుకోవాలన్నమాట. మన జీవితాన్ని వృధాగా గడపకూడదు. మనకు కొంత సమయం దొరికింది అంటే మనం ఏదో ఒక విధంగా ఏదో నేర్చుకోవడానికి, లేదా భగవద్గీత పారాయణం చేయొచ్చు, శ్లోక పారాయణం ప్రతిరోజు. అవి చక్కగా గుర్తుంటే మనం ఎలాంటి సాంగత్యం లేకపోయినా ఒకవేళ ఎప్పుడైనా మనకి చక్కగా మనం సేవ చేస్తూ ఉంటే అలాంటివి మనం వాటిని పారాయణ చేస్తూ మనం సేవ చేసుకోవచ్చు. అదే ఆదర్శనీయమైన విధానం. మన పూర్వీకులందరూ కూడా ఆ విధంగానే చేసేవారు. యశోదాదేవి ఏం చేసేది? ఆమె మజ్జిగ చిలుకుతూ, వెన్న చిలుకుతూ కృష్ణుడి యొక్క లీలలో ఉండేసారు. వ్యవసాయం చేస్తూ రైతులు కూడా వాళ్ళు పాడుకుంటూ వినాయకులు ఉండేవారు. అది అసలు అది మన ఆదర్శం అనమాట. చూడండి, మనం చేసే ప్రతి సేవ కూడా భగవత్ స్మరణతో చేయాలి. కృష్ణుడు అదేగా చెప్తాడు, మా మనుస్మర యుద్ధేచ్ఛ అని చెప్పంటున్నాడు. అర్జున, నన్ను స్మరిస్తూ నువ్వు యుద్ధం చేయి అని చెప్పంటున్నాడు. కాబట్టి అర్జునుడికి పెద్ద కష్టమై ఉండకపోవచ్చు. స్తోత్రాలు చదువుతూ యుద్ధం చేయడం అర్జునుడికి ఉన్న ఇదే అని చెప్పండి. సవ్యసాచి అన్నారు అర్జునుడిని. అర్థమవుతుంది. సో కాబట్టి అది మన యొక్క జీవిత లక్ష్యం అయి ఉండాలి. మనకి చెప్పబడింది శాస్త్రాల్లో ఏమన్నారు? స్మర్తవ్యం సతతం విష్ణు విస్మర్తవ్యం న జాతు చిత్తం అని చెప్పన్నారు. సర్వ విధి నిషేధ ఏతయోరేవ కింకర అని చెప్పన్నారు. స్మర్తవ్యం సతతం విష్ణు, ఎల్లప్పుడూ కూడా విష్ణువుని స్మరించాలి. విస్మర్తవ్యం న జాతు చిత్తం, ఎప్పుడు కూడా విష్ణువుని మర్చిపోకూడదు. సర్వ విధి నిషేధ, అన్ని విధి నిషేధాలు కూడా ఏతయోరేవ కింకర, ఈ రెండింటికి సేవకులు అని చెప్పంటున్నారు. అర్థమవుతుంది కదా? సో కాబట్టి అందుకే బీ కృష్ణ కాన్షియస్, అందుకు మించి చెప్పేది ఏం లేదు. కాబట్టి కృష్ణ చైతన్యంతో ఉండాలి, నిజంగానే కృష్ణ చైతన్యంతో ఉండాలి, ఊరికే ఏదో థియరిటికల్గా చెప్పడం వల్ల. కాబట్టి దానికి ఏది అవసరమో అది చేయాలి. ఓకేనా? కాబట్టి మనం ఎప్పటికప్పుడు మన చైతన్యాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి కూడా మనం సమయాన్ని ప్రతిరోజు కూడా ఖచ్చితంగా వెచ్చించాలి. చేస్తూ ఉంటే అప్పుడు మన ఉత్సాహం ఇంకా పెరుగుతుంది, ఇంకా సేవ చేయాలనేటువంటి ఉత్సాహం పెరుగుతుంది. ఎలాంటి అడ్డంకులు వచ్చినా, ఎందుకంటే మన భౌతిక ప్రపంచంలో ఉన్న నలుగురు కలిసారంటే 4 గుణాలలో ఖచ్చితంగా ఘర్షణ అనేది ఉంటుంది. వాటన్నిటిని కూడా అధిగమించి మనం సేవ కొనసాగించగలగాలంటే మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా శ్రవణం అనేది, మన చైతన్యాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలన్నమాట. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు చెప్పండి. సవ్యసాచి అంటే అర్థం వెరీ ఎక్స్పర్ట్ ఇన్ రిలీజింగ్ ఏమంటే యారోస్ అని అర్థం. అంటే అతడు ఎడం చేతితో కుడి చేతితో కూడా, అంటే అసలు అంటే అతడు బాణం తీసి ఎక్కువ పెట్టి కొడుతున్నాడు అని ఎవరికి కనిపించదు అనమాట. బాణ వర్షం కురిపిస్తూనే ఉంటాడు. ఎప్పుడు తీస్తున్నాడు, ఎప్పుడు ఎక్కువ పెడుతున్నాడు, ఎప్పుడు వదులుతున్నాడు ఇంకా తెలియదు అనమాట. వస్తూనే ఉంటాయి వేలాదిగా వర్షాలు, బాణాలు. అందుకని అతను సవ్యసాచి అని చెప్పారు. ఏమన్నా ప్రశ్నలు, సూచనలు ఉంటాయి? స్మర్తవ్యం సతతం విష్ణు, ఎప్పుడు కూడా విష్ణువుని స్మరించాలి, విష్ణువుని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రశ్న ఏమిటంటే అంటే ఎప్పుడు కృష్ణుడిని స్మరిస్తూ ఉండు, కృష్ణుడిని ఎందుకు మర్చిపోకూడదు అన్నారంటే, మనం కృష్ణ చైతన్యంలో ఉన్నట్టుగానే ఉంటూ కృష్ణ చైతన్యంలో లేకుండా కూడా ఉండే అవకాశం ఉంది. అర్థమవుతుంది. నిజంగా మనం కృష్ణ చైతన్యంలో ఉన్నాం కానీ ఉండడం కూడా అప్పుడప్పుడు. అంటే ఉండడానికి కృష్ణ, ఇదంతా అచింత్య భేదాలు. కృష్ణుడు అంటాడు కదా, జీవులన్నీ నాలోనే ఉన్నాయి కానీ నేను వారిలో లేనని చెప్పంటాడు. అలాగా మనం కృష్ణ చైతన్యంలో ఉన్నాం, వ్యవహారికంగా అంతా కూడా సంఘంలో ఉన్నాం. కానీ కృష్ణ చైతన్యంలో ఉంటూ కృష్ణ చైతన్యంలో లేకుండా ఉండే అవకాశం కూడా ఉందా లేదా? ఉందా లేదా? ఉంది కదా.
ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నారు ఒక వ్యక్తి అంటే దాని అర్థం కృష్ణ చైతన్యంలో ఉన్నట్టే కదా. కానీ జపం చేస్తున్నాడు కానీ ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి అంటే కృష్ణ చైతన్యంలో లేనట్టే కదా అర్థం. సో కాబట్టి కృష్ణ చైతన్యంలో ఉండాలి, కృష్ణుని స్మరించాలి, కృష్ణుని మర్చిపోకూడదు అని చెప్పి కూడా చెప్పారు. ఎందుకంటే పైకి కృష్ణుడిని సేవలో ఉన్నట్టుగా ఉంటూనే వాడి మాయా సేవలో కూడా ఉండొచ్చు, అవకాశం కూడా ఉంది కదా. అంతకని ఆ విధంగా చెప్పడానికి ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయి ఎవరికైనా? సో లేకపోతే ఇక్కడ ముగిద్దాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జయ. संसार दावानंद नीरलोका प्राणाय कारुण्य घना घनात्यम सकलन गुणार्णवश वंदे गुरश्री चरणारविंदम